ఇది విషయం. ఇది ప్రముఖ నారాయణ విద్యా సంస్థలు కిండర్ గార్డెన్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్టు ఒక వార్త. ఇది వాస్తవానికి కొంచెం టెక్నికల్గా ఇబ్బందే ఉంటుంది వార్త చెప్పడానికి, కానీ నేను వాటికి భయపడే విషయం కాదు కాబట్టి ప్రజల కోసం నిజం చెప్పడానికి ఇది అసమాష విషయం కాదు, బాగా ఆందోళన పడాల్సిన విషయం కాబట్టి ప్రస్తావించదలుచుకున్నాను. వీళ్ళు అంటే ఇంతవరకు స్కూల్ వ్యవస్థ అంటే ఆఫ్టర్ 7th 8th 9th నుంచి హై స్కూల్ లెవెల్ నుంచి స్కూలింగ్లో ఉన్నారు. ఆ తర్వాత +2 ఇంటర్మీడియట్లో మనకు ఇంత తెలిసిందే. ఇక్కడ విద్యా వ్యవస్థ ప్రామాణికను దెబ్బతీస్తూ, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ, విద్యా కమిషన్ రిపోర్ట్లను తొంగలదొక్కుతూ, ప్రాథమిక హక్కులను చాలా బాలుల హక్కులను కాలరాస్తూ, ర్యాంకులే పరమావధిగా ఒత్తిడి చేసి, ఇక్కడ చదవకపోతేనో ఇంత మార్కులు రాకపోతేనో మా జీవితాలు వృధా అనే స్థాయికి తీసుకెళ్ళి, ఒకవైపు పిల్లల్లో ఆందోళన కలిగించి తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా మార్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ యాజమాన్యాలు, ఇట్లాంటి యాజమాన్యాలు ఇదొకటే కాదు, నారాయణ, చైతన్య, ఇంకా తర్వాత కొన్ని వచ్చాయి, గాయత్రి, రకరకాలు వచ్చాయి. దీంట్లో ఎవరు ఈజ్ ద ఫస్ట్ క్రిమినల్ అంటే మీరే నిర్ణయించుకోవాలి. నేను ఖచ్చితంగా వాళ్ళు నేరస్తులనే చెప్తాను. వీళ్ళేమి విద్యా ఉచిత దానాలేం చేయట్లేరు. సంస్థలు సొసైటీల పేరు మీద ఉన్నప్పటికీ లక్షల్లో ఫీజులు, ర్యాంకులే అంటే చదువు రానివని అవమానించడము, పిల్లలని మీ చదువులో వెనకబడిన వర్గం అని చెప్పేసి వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టి హేళనగా చూడడం, ఫీజు బకాయి ఉంటే హేళనగా చూడడం, పండుగ లేదు, పబ్బం లేదు, సంక్రాంతి లేదు, ఉగాది లేదు, దసరా లేదు, ఆదివారం లేదు, శనివారం లేదు, ఏ పండుగ అయినా సెలవులు రద్దు చేసేసుకొని వాళ్ళు క్లాసులు నిర్వహించడం, కాదు కీదు బలవంతం అంటే ఇంటి వద్దనే హోంవర్క్లు ఇచ్చడం, ఇవన్నీ ఇక్కడ దుర్మార్గం. చదువు రావాలి, చదువు చెప్పాలి, కానీ చదువు చెప్పడానికి, చదువు రాబట్టడానికి ప్రామాణికాలు ఉన్నాయి. ఇక్కడ సిద్ధాంతం ఇదే. నేను గతంలో కూడా ఆ స్కూలు ఒక విషయంలో, ఈ కాలేజీ విషయంలో, ఇట్లాంటి కాలేజీ విషయంలో నేను చాలా ఫైట్ కూడా చేశాను. చివరికి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకున్నారు కాబట్టి క్షమించేశాను. అంటే వాళ్ళు మీ పిల్లల్ని చదివించొద్దా, మీరు వాళ్ళ బాగు కోసమే కదా అని ఒక సెంటిమెంట్ డైలాగులు చెప్పుకుంటూ మేము అట్లా చేస్తాం, దండిస్తాం, రూల్స్ అతిక్రమిస్తాం అని చెప్పి మాట్లాడితే, అలా కాదు అని చెప్పిన తర్వాత వీడేదో వదిలే రకం కాదని చెప్పి తగ్గిపోయిన రకం అది. సరే, వీళ్ళు కిండర్ గార్డెన్ స్కూల్ విషయంలో కూడా వీళ్ళ పేర్లు, వీళ్ళ డైరెక్టర్ పేర్లు నాకు అనవసరం. ఇక్కడ ఈ యొక్క నారాయణే కాదండి, ఏదైనా సరే ఇట్లాంటి వ్యవస్థలు, ఇట్లాంటి ధోరణిలో అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యవస్థలు చిన్న పిల్లల్లో, కిండర్ గార్డెన్ అంటే నర్సరీ ప్రీ ప్రైమరీ అంటాం, అంటే ఇంకా బేబీ కేర్ లాంటిది. బేబీ కేర్స్ అంటారు, అంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళ పిల్లలకు కూడా, తర్వాత 3 ఏళ్ళ నుంచి నర్సరీ, ఫస్ట్ క్లాసు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు, వీటిలో కూడా వీళ్ళు దొరబడితే, ఇక దొరబడింది ఏంది, గర్భంలో ఉన్నప్పుడైనా అంటే వాళ్ళ మైండ్ సెట్ మారుస్తారు. పిల్లల్లో వికసించక ముందుకే జ్ఞానము, పరిశీలన, జ్ఞానము, ఐడెంటిఫికేషన్ వచ్చే ఆ లేత వయస్సులో ఈ దుర్మార్గ వ్యవస్థలు చేరబడితే పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళ ఆలోచనలు ఇప్పటికి కూడా 2 ఎంత అంటే క్యాలిక్యులేటర్ వాడేటువంటి నేషనల్ ర్యాంకుల స్టూడెంట్స్ని చాలాసార్లు చూసాం. మళ్ళీ అర్థమవుతుందా? వాళ్ళు కరెక్ట్ తెలుగు పేపర్ ఇస్తే చదవలేరు, సరే వదిలేద్దాం, దాని గురించి చెప్పితే బాధపడాల్సిన అవసరం లేదు. తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, పర్వాలేదు. బంధాలు తెలవదు, బాబాయికి, ఆ నాన్నకు, చిన్న ఆయనకు, పెద్ద ఆయనకు బంధాలకు విలువలు తెలవకుండా పెరుగుతారు, బాధపడద్దాం, ఏం చేయలేము. కానీ ఈ ఎల్కేజీ, యూకేజీ 3-2 ఏళ్ల పిల్లల్లో కూడా ఈ దుర్మార్గ వ్యవస్థ వీళ్ళు రాజ్యమేలితే రాబోయే తరం ఎలా ఉంటుంది? మళ్ళీ ఒత్తిళ్ళు, ఆత్మహత్యల సంఖ్య ఆల్రెడీ మనకు జీవన ప్రమాణంలో 60 ఏళ్లకు 70 ఏళ్లకు రావాల్సిన గుండెపోట్లు 30 ఏళ్ళు 25 పోయి అడపాడదడప 5 ఏళ్ల పిల్లలకు 10 ఏళ్ల పిల్లలకు కూడా గుండెపోటు వింటున్నాం. మరి వీళ్ళు 2వ తరగతి 3వ తరగతిలో వ్యవస్థలు వస్తే 2గా క్షమించాలి, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీలోకే వీళ్ళే విషం నింపేటటువంటి, వీళ్ళేమో బాగా చెప్పారు,
అమెరికా, స్విట్జర్లాండ్ ఏదో దేశాల్లో స్టడీ చేశాం. సాంప్రదాయ విద్యను పెడతాము. ఎక్కడెక్కడ ఇందులో ఇంటర్నేషనల్ బాకలిరేట్, ఐబీ, ఇంగ్లాండ్ ఎర్లీ ఇయర్స్ ఫౌండేషన్ స్టేజీ, ఫిన్లాండు, ఇంగ్లాండు ఇట్లాంటి దేశాల్లో కూడా ఆ స్టడీ విధానం స్టడీ చేసి వచ్చామనేది చెప్తా ఉన్నారు. ఉంటే ఏం స్టడీ చేస్తారు? ఇక్కడ దేశ చట్టాలు ఈ దేశాలు ఉన్నాయి, అవలంబించారా మీరు ఎన్నడన్నా? మరి వాటిని ఏదో అవలంబిస్తే ప్రయత్నం చేస్తూ అంటున్నారు. నాకైతే చాలా ఆందోళనగా ఉంది. భవిష్యత్ తరం ఏం కాబోతుంది? మరి ఇంకా ఈ చక్కదనానికి వీళ్ళు రాష్ట్రాలు కూడా విస్తరించారు అంటే తెలుగు వాళ్ళనే కాదు, దేశాన్ని మొత్తం కూడా రాబోయే తరాల మీద ఈ ఒత్తిడి గురవుతే పరిస్థితి ఏమిటి? ర్యాంకులే పరమావధిగా చదివితే నిత్య జీవనంలో అంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఆ ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం తీసుకొని జీవన ప్రమాణంలో వాళ్ళ జీతాలకు తగ్గినట్టు లోన్లు తీసుకొని జాబు పోతే బయటకు వచ్చి మళ్ళీ ఇంకొక పని చేయలేక ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళకు జీవన విధానంలో బ్రతకడం ఏందో తెలియదు. వాళ్ళకు రెడీమేడ్గా 31వ తారీఖు సాలరీ రావాలి, అవి ఖర్చు పెట్టుకోవాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి. కానీ పొదుపు లక్షణం కూడా లేనటువంటి విధానం, పొదుపు కన్నా మంది ఒత్తిడిచ్చినటువంటి ఆర్థిక అప్పులు, ఈఎంఐలు. వాళ్ళు ఉద్యోగం పోతే 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసిన తర్వాత ఉద్యోగం పోతే ఆ లేటు వయసులో, ఆ మధ్యస్థ వయసులో ఇంకొక ఉద్యోగానికి పోలేక అప్డేట్ కాలేదని 1 ఇయర్కి అప్డేట్ కాలేదంటారు టెక్నాలజీలో, 1 ఇయర్కి అప్డేట్ కాలేదంటారు. కాబట్టి ఈ 12 ఏళ్ళ కింద ఇప్పుడు నువ్వు చదువుకొచ్చుకున్నావు, నాకు ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీకి నువ్వు పనికిరావని చెప్పి పనిచేస్తున్న కంపెనీ తీసేస్తే కొత్తగా ఎవరు తీసుకుంటారు? తీసుకోరు. కాబట్టి వాళ్ళు వీధి దీపాల కిందనో, రోడ్డు పక్కనో దోశ బండ్లు, ఇడ్లీ బండ్లు పెట్టుకొని, గప్చుపుల బండ్లు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. అవి కూడా నిర్వహించే చేతగానే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది నేను ఆందోళన చెందుతూ ఉన్నాను. వాళ్ళలో వికాసాన్ని, విజ్ఞానాన్ని, ఆలోచన తత్వాన్ని పెంచేటువంటి విద్యలు కావాలి, వివేకాన్ని పెంచేటువంటి, క్రమశిక్షణ పెంచే విద్యలు కావాలి. కానీ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఒత్తిళ్లకు గురయ్యేటువంటి విద్యా విధానం ప్రమాదం రాబోయే తరానికి అనేది నా ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.